కడప అసెంబ్లీ నియోజకవర్గ జనసేన కార్యకర్తల సమావేశం కడప ఐఎంఏ హాల్లో నిర్వహించారు. కడప అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని జనసేన ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త సుంకర శ్రీనివాస్ కోరారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కడపలో జనసేన గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉందని సుంకర శ్రీనివాస్ తెలిపారు. కేటాయించాలంటే ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం మరియు జనసేన సమాజ వర్గంలో ఉంటారు. ఒకవేళ అదే సీట్లు నిరూపిస్తే వాళ్ళు ఉద్యోగాలు అందరూ కలిసికట్టుగా కడప అసెంబ్లీ సీట్లు భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు. ప్రజలు మాట్లాడుతున్నారు. కడప నియోజకవర్గంలో వైసీపీ అరాచకం, అవినీతి, రోడ్డు పాలన చేస్తున్నారు. అయితే నాతోటి జనసైనికులకి నా చిన్న విధానం, ఇప్పటి నుండి అందరం సమైక్యంగా సంఘంగా సమైక్యంగా సమన్వయంతో గెలిపేలా ముగింపు సుంకర చేసిన వ్యక్తి, ముఖ్యంగా ఎటువంటి అవినీతి పనులు వ్యక్తి ఉన్న అభ్యర్థి కూడా ఇవాళ కడపలో కడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఇక్కడ జరిగింది. కడప ఐఎంఏ హాల్లో ఈరోజు కనబడిన ఉత్సాహం, మా నాయకుడి పైన ఉన్న ప్రేమ, అభిమానం మా కార్యకర్తలో మెండుగా చూశాను. ఇటువంటి ఉత్సాహం, ఉరిమే ఉత్సాహం కడప నగరంలో కనబడడం ఎంతో ఆనందంగా ఉంది. కడప అసెంబ్లీ నుంచి ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి నమ్మకం, విశ్వాసం కూడా కలుగుతుంది. ఇటువంటి ఉత్సాహానికి మూల కారణమైనటువంటి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీలు, నిబద్ధత, ఆయన విశ్వసనీయతే కారణం. ఈరోజు భారతదేశంలోనే ఒక లక్ష్యంతో ప్రజలు బాగుండాలి, ప్రజల భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నటువంటి నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా దోచుకుందాం దాచుకుందాం అన్నటువంటి బంధాన ప్రతి ఒక్కరు వస్తున్నారు రాజకీయాల్లోకి. కానీ ఈయన రాజకీయంలోకి వచ్చి ఇప్పటికి 10 ఏళ్ళు దాటింది. నిలబడేటువంటి వాడే రాజకీయ కార్యకర్త. కాబట్టి శ్రీ సుందర శ్రీనివాస్ గారికి మా ఎమ్మెల్యేకి వచ్చే విధంగా గట్టిగా పోరాడదాం.